ఏంజల్ బ్రోకింగ్ లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేసి 10 షేర్లు బోనస్ గా పొందండి. జస్ట్ సైన్ అప్ అయితే చాలు. మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేయండి. ఆ తర్వాత పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయండి. ఆ తర్వాత ఓ సెల్ఫీ, ఓ ఈ-సైన్ చేస్తే చాలు. మీ అకౌంట్ 24 గంటల్లో యాక్టివేట్ అయ్యాక మా నంబర్ కి యాక్టివేట్ అని వాట్సాప్ చేయాలి. ఆ తర్వాత మీ డీమ్యాట్ అకౌంట్ లో మేము చెప్పిన 10 బ్యాంకింగ్ షేర్స్ బై చేసి స్క్రీన్ షాట్ పెడితే చాలు. ఆ అమౌంట్ మీకు యూపీఐ ద్వారా పంపిస్తాము. అంటే మీకు 10 షేర్లు బోనస్ గా వచ్చినట్టే. ఆ తర్వాత మీరు ఆ షేర్స్ ని సెల్ చేసుకుంటారో ఇన్వెస్ట్ చేసుకుంటారో మీ ఇష్టం. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే మీకు ఈ బోనస్ షేర్లు వస్తాయన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. బాసిల్ జోసెఫ్ ఈ పేరు తెలుగువారు వినడానికి కొత్తగా ఉన్నప్పటికీ జయ 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 హే మూవీలో హీరో అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. మలయాళ ఇండస్ట్రీని ఇంటర్నేషనల్ స్టేజ్లో నిలబెట్టారు బాసిల్ జోసెఫ్. ఓటీటీలో బాసిల్ జోసెఫ్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు, తెలుగు వర్షన్ లేకపోయినా సబ్ టైటిల్స్ పెట్టుకొని మరీ చూసేవాళ్ళు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు తెలుగోళ్ళు బాసిల్ని ఎంతలా ఓన్ చేసుకున్నారు. కథలో దమ్ముంటే ఎలాంటి ఇండస్ట్రీ నుంచి వచ్చినా సరే తెలుగోళ్ళు ఆదరిస్తారు అని అనడానికి బాసిల్ సినిమాలే ఓ ఉదాహరణ. ఒక్క తెలుగే కాదు, యావత్ దేశం మొత్తం మలయాళీ సినిమాలు చూసేలా చేశాడు. అసలు ఎవరి బాసిల్? చర్చ్ ఫాదర్ కావాల్సిన బాసిల్ మెగాఫోన్ ఎందుకు పట్టుకున్నాడు? దేవతల భూమిగా పిలిచే కేరళలోని అందాలకు నెలవైన వయనాడ్ జిల్లా సుల్తాన్ బത്തേరి అనే చిన్న సిటీలో 1990 ఏప్రిల్ 28న పుట్టాడు బాసిల్ జోసెఫ్. బాసిల్ తండ్రి ఫాదర్ జోసెఫ్ పల్లిపట్. వీరిది సిరియన్ ఆర్థోడాక్స్ ప్రీస్ట్ కుటుంబం. క్రైస్తవ మతాచారాన్ని నిబద్ధతగా పాటించే కుటుంబంలో పుట్టిన బాసిల్ చిన్నప్పటి నుంచే సినిమాలలో ఆసక్తి పెంచుకున్నాడు. కానీ ఇంట్లో సినిమా అనే మాట ఎత్తితేనే మహాపాపంగా చూసేవారు. కానీ బాసిల్కు మాత్రం ఫ్యూచర్ మొత్తం సినిమాలోనే ఉందని నమ్మేవాడు. బాసిల్ త్రివేంద్రంలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చేరిన తర్వాత కాస్త ఫ్రీడమ్ దొరికింది. ఫ్రెండ్స్తో పాటు సినిమాలకు వెళ్ళడం, ఏదైనా సినిమా ఫ్లాప్ అయితే అది హిట్ అవ్వడానికి ఎలాంటి ఎలిమెంట్స్ యాడ్ చేస్తే వర్కౌట్ అవుతుందో నోట్ చేసుకోవడం చేసేవాడు. అంతేకాదు, ఏదైనా ఒక చిన్న లైన్ తీసుకొని ఫ్రెండ్స్ అందరినీ కూర్చోబెట్టి కథలు చెప్పడం మొదలుపెట్టేవాడు బాసిల్. ఈ చురుకుదనం చూసి కాలేజ్ మేనేజ్మెంట్ ఆర్ట్స్ క్లబ్ సెక్రటరీగా చేసింది. ఇక కాలేజీలో ఏ లెక్చరర్ యాక్టివిటీ జరిగినా కూడా అన్ని ముందుండి నడిపించేవాడు బాసిల్. అంతేకాకుండా కాలేజీల మధ్య కల్చరల్ పోటీలలో పాల్గొనేందుకు కాలేజీ తరపున పాల్గొనడమే కాకుండా ప్రజలు కూడా విన్ అయ్యేవాడు బాసిల్. నాటకాలు వేస్తూ పాత తమిళ్ సినిమాలలోని సీన్స్ని రీక్రియేట్ చేసి నవ్వించేవాడు. సినిమాలు, నాటకాలతో పీకల్లోతో ప్రేమలో ఉన్నా కూడా చదువుని ఏమాత్రం నెగ్లెక్ట్ చేయలేదు బాసిల్. ఈ ఒక్క రీజన్తోనే కాలేజీలో బాసిల్ చేసిన పని గురించి ఇంట్లో ఎవ్వరికి అనుమానం రాలేదు. మంచి మార్కులతో బాసిల్ అన్ని సెమినార్లను కంప్లీట్ చేయడంతో పాటు మరో వ్యాపమే లేకుండా బుద్ధిగా చదువుకోవడమే కుటుంబ సభ్యులను అనుకునేవారు. అయితే ఇదిలా ఉండగా బాసిల్ జోసెఫ్ 2012లో త్రివేంద్రం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ డిగ్రీ చేస్తున్న రోజుల్లో సిఐటి లైఫ్ అనే షార్ట్ ఫిలింలో నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. ఇక ఫైనల్ ఇయర్లో క్యాంపస్ ఇంటర్వ్యూని క్లియర్ చేసి ఇన్ఫోసిస్లో సిస్టమ్స్ ఇంజనీరింగ్గా ఉద్యోగం సంపాదించుకున్నాడు బాసిల్. మంచి మార్కులతో ఇంజనీరింగ్ పాస్ అవ్వడంతో పాటు ఇన్ఫోసిస్లో మంచి ప్యాకేజ్తో జాబ్ రావడంతో ఇంట్లో అంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మైసూర్ ఇన్ఫోసిస్ బ్రాంచ్లో పనిచేసిన తరువాత తిరువనంతపురానికి ట్రాన్స్ఫర్ అయింది బాసిల్కు. అలా సిస్టమ్స్ ఇంజనీరింగ్గా పనిచేస్తున్న టైంలోనే ఆల్బమ్ ఎస్ ఓరు తండు పదం ప్రియవద కథానాయకునితో పరిచయం ఏర్పడింది. వీళ్ళిద్దరూ షార్ట్ ఫిలిమ్స్ తీసేవాళ్ళు. అలా వారికి ఫ్రెండ్స్ అయిన బాసిల్ షార్ట్ ఫిలిం స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టాడు. ఇక డైరెక్షన్ కూడా చేసేవాడు. ఐటీ క్యాడర్ అయినప్పటికీ కూడా ఇన్ఫోసిస్లో మెగా షో పేరిట ఓ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసేవారు. అందులో సినిమా ప్రముఖుల నుంచి అందరూ పాల్గొనేవాళ్ళు. ఇక ఈ షోని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయ్యేవాడు కాదు మన బాసిల్. అంతేకాదు, తన యాక్టింగ్, స్క్రిప్ట్ స్కిల్స్తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండేవాడు బాసిల్. అలా ఒకసారి మెగా షోలో బాసిల్ వేసిన స్క్రిప్ట్కి సినీ ప్రముఖులంతా ఫిదా అయిపోయారు. బాసిల్ని ప్రత్యేకంగా స్టేజ్ పైకి పిలిచి మాట్లాడడమే కాకుండా, నీకు యాక్టింగ్తో మంచి ఫ్యూచర్ ఉంది, సినిమాలో ట్రై చేస్తే బాగుంటుంది అన్నారు. ఇక నీ స్క్రిప్ట్, డైరెక్షన్ పర్ఫెక్ట్గా ఉన్నాయి, డైరెక్ట్గా కూడా సెటిల్ అవ్వచ్చు అని పొగడేశారు. దీంతో బాసిల్ డైలమాలో పడ్డాడు. ఫ్రెండ్స్తో సహా అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు, కానీ ఇంట్లో సినిమాల విషయం గురించి ఇంకా తెలియదు. తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో అని భయపడుతున్నాడు.
ఏం జరిగినా జీవితం సినిమానే అని ఫిక్స్ అయిన బాసిల్ ఫ్రెండ్స్ సపోర్టు మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అప్పటికే షార్ట్ ఫిల్మ్ తీయడం, వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేసే మంచి రెస్పాన్స్ రావడం జరగడంతో తనపై తనకు కాస్త నమ్మకం పెరిగింది. అందరూ పొగడడంతో సినిమాలలో నిలదొక్కుకోగలననే కాన్ఫిడెన్స్ వచ్చేసింది. దీంతో సినిమాలపై ఫోకస్ చేయడానికి జాబ్కి రిజైన్ చేసేద్దాం అనుకున్నాడు. ఈలోపు ఇంట్లో బాసిల్ సినిమాల విషయం తెలిసి రచ్చ అయింది. థియేటర్కు కాదు కదా, కనీసం టీవీలో సినిమాలు చూడని స్ట్రిక్ట్ ఫ్యామిలీ అది. పైగా తండ్రి చర్చ్ ఫాదర్. 10 మందికి మత బోధనలు చేస్తూ సినిమాల వైపు వెళ్ళి జీవితం నాశనం కాకుండా కాపాడుతుంటే నువ్వు సినిమాల వైపు ఎలా వెళ్తావంటూ ఇంటి నుంచే వ్యతిరేకత మొదలైంది బాసిల్కు. తండ్రి తరువాత చర్చ్ ఫాదర్ బాధ్యతలు చేపడతావా అని అనుకుంటే డైరెక్టరు, యాక్టరు అంటూ కుటుంబం పరువు తీస్తున్నావంటూ పెద్ద గొడవే జరిగింది ఇంట్లో. ఇక సినిమాలకు మతానికి ముడిపెట్టకండి, సినిమా అంటే కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ తప్పితే పాపం కాదు అని ఇంట్లో వారికి గట్టిగానే చెప్పేశాడు మన బాసిల్. నేను సినిమాల్లోకి వెళ్ళినా మన కుటుంబం నమ్మిన సిద్ధాంతాలకు ఎటువంటి చెడ్డ పేరు తీసుకురానని డైరెక్టర్గా చెప్పేవాడు బాసిల్. ఇక ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నన్ను నమ్మండి అని బతిమలాడాడు. ఇక ఆ రోజు నుంచి ఇంట్లో బాసిల్తో ఎవ్వరూ మాట్లాడేవారు కాదు. దాదాపు 7 నెలల నిరీక్షణ తర్వాత ఇంట్లో వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక చావు రేవో అన్నట్లు సినిమాలపై పడ్డాడు బాసిల్. వెంటనే ఇన్ఫోసిస్ జాబ్కు రిజైన్ చేసేశాడు. అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు బాసిల్కు బాగా అర్థమైంది ఏంటంటే షార్ట్ ఫిల్మ్ తీసినంత ఈజీగా సినిమాలను తీయలేమని. అలాగని ఇప్పుడు వెనక్కి పోలేడు. ఛాన్సులు రాకపోవడంతో కాస్త కుంగిపోయినా తనపై ఉన్న నమ్మకంతో కనీసం యాక్టింగ్లో అయినా ఛాన్స్ వస్తుందేమో అని ఎదురు చూశాడు. ఒక్క ఛాన్స్ అంటూ తిరగడంతో మొదలుపెట్టాడు. నీ హైట్కు హీరోగా చేస్తావా? హీరో పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ చేయడానికి కూడా పనికిరావు, పొట్టోడివి, నువ్వేం చేస్తావంటూ ఎన్నో అనుమానాలు పడ్డాడు. అటు ఉద్యోగం లేక ఇటు ఆర్థికంగా కష్టాలు మొదలయ్యాయి. చేతిలో ఉన్న ఆఖరి రూపాయి కూడా అయిపోవడంతో ఇంట్లో వాళ్ళని డబ్బులు అడగటం ఇష్టం లేక లెక్కలేనన్ని రోజులు మనసులున్నాడు. సినిమా చేయాలంటే ముందు సినిమా వాళ్ళతో పరిచయాలు ఉండాలి కదా, చిన్న క్యారెక్టర్స్ అయినా కూడా చేస్తే పరిచయాలు పెరుగుతాయని ఫ్రెండ్స్ సలహా ఇచ్చారు. దీంతో అటు నెమ్మదిగా సినిమా వాళ్ళతో పరిచయం పెరగడమే కాకుండా పస్తులు పడుకోకుండా ప్రొడక్షన్ ఫుడ్తో కడుపు నింపుకుంటున్నాడు బాసిల్. సరిగ్గా అప్పుడే అంటే 2013లో తిరాలో వినీత్ శ్రీనివాస్తో పరిచయం అయింది. అలా తిరా సినిమాకు స్క్రిప్ట్లో సహాయం చేయడం ద్వారా బాసిల్ మలయాళ చిత్ర పరిశ్రమలో కెరీర్ ప్రారంభించాడు. బాసిల్ స్క్రిప్ట్ స్టైల్ నచ్చి డైరెక్షన్ అవకాశం ఇచ్చారు వినీత్ బ్రదర్స్. అలా బాసిల్ డైరెక్షన్లో వచ్చిన కుంజి రామాయణం సెన్సేషనల్ హిట్ అయింది. 2015లో రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డులను తిరగరాసింది. మలయాళ సినీ నటులు వినీత్ శ్రీనివాస్, ధ్యాన్ శ్రీనివాస్ కలిసి నటించిన ఈ మూవీ హిస్టరీ క్రియేట్ చేసింది. దీంతో బాసిల్ పేరు మారు మ్రోగిపోయింది. ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. బాసిల్ జోసెఫ్ డైరెక్టర్గా చేసిన 2వ చిత్రానికి కూడా గోదా. ఈ సినిమా రెజ్లింగ్ చుట్టూ తిరుగుతోంది. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్. ఇది 2017లో విడుదలైంది. ఇందులో పంజాబీ నటి వామికా గబ్బి మలయాళ చిత్రంలో నటించింది. ఇక ఈ సినిమాలో కూడా బ్లాక్ బస్టర్ కావడంతో బాసిల్ ఫస్ట్ సినిమా సక్సెస్ గాలివాటం కాదని అందరికీ అర్థమైంది. అంతేకాకుండా ఆ కాలంలో టోవినో థామస్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అతని 3వ చిత్రం మిన్నల్ మురళిలో టోవినో థామస్ హీరోగా నటించాడు. 2020లో ప్రకటించి నెట్ఫ్లిక్స్ ఇండియాలో 2021 డిసెంబర్ 24న విడుదల చేసిన ఈ చిత్రం మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషలలో ఏకకాలంలో విడుదలైంది. ఇది భారీ సక్సెస్ వాసించింది. అవార్డుల రికార్డులతో రావడమే కాదు, ఇంటర్నేషనల్ అవార్డులు కూడా వచ్చాయి బాసిల్కు. ఇక ముఖ్యంగా ఆసియా అకాడమీ క్రియేటివ్ అవార్డులలో ఉత్తమ దర్శకుడిగా బాసిల్ అవార్డు అందుకున్నారు. దీంతో బాసిల్ పేరు మారు మ్రోగిపోయింది. అప్పుడే జయ 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 హే సినిమా కూడా రిలీజ్ అయింది. అందులో బాసిల్ యాక్టింగ్కు అందరూ ఫిదా అయిపోయారు. ఆ తర్వాత వరుస పెట్టి చేసిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ అయ్యాయి. రీసెంట్గా వచ్చిన సూక్ష్మదర్శినిలో యాక్టింగ్తో మంచి మార్కులు సంపాదించేశాడు బాసిల్. ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే 2017 ఆగస్టు 17న బాసిల్ ఎలిజబెత్ శామ్మిల్ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె హూప్ ఎలిజబెత్ బాసిల్ ఉంది. ఎవరైతే యాక్టింగ్కు పనికి రావు, హీరో పక్కన నిలబడడానికి కూడా అర్హుడివి కాదు, పొట్టోడు అని గేలి చేశారో వారే ఇప్పుడు బాసిల్ కాల్ షీట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అది
పొట్టోడి దెబ్బ అంటే అనిపించేలా, పొట్టోళ్ళు గట్టోళ్ళు అనిపించేలా చేశాడు మన బాసిల్. మరి బాసిల్ సినిమాలో మీకు నచ్చిన సినిమా ఏంటో కామెంట్ చేసేయండి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.